సార్, నా పేరు మాణిక్యం. నాకు ఇంకో పేరుంది. ఇది గుంటూరులోని సినీప్రమ్ థియేటర్. చాలా బాగుంటుంది అసలు, సౌండ్ కానీ స్క్రీన్ కానీ. సినిమా హౌస్ఫుల్ అయింది, టికెట్లు దొరకట్లేదు అసలు బయట. స్క్రీన్ 1లో మా ఇంటి బంగారం, స్క్రీన్ 2లో పెద్ది ఉంది. ఆల్రెడీ పెద్ది 2 సార్లు చూసా. ఇప్పుడు ఉండలేరన్నానా? నేను ఉండలేక కాదు, పోయినసారి 2 రోజులు అని చెప్పి 12 రోజులు ఉండిపోయాం. అందుకే ఈసారి 2 రోజులుగా వచ్చేసాను. ఏంటి ఇది? ఇప్పుడే మా ఇంటి బంగారం మూవీ చూసొస్తున్నా భయ్య. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, సమంత ఒక అనాథ. అనిరుద్ధ్ అనే ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ అనిరుద్ధ్ వాళ్ళ ఇంట్లో వీళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేయరు. కానీ ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి ఫంక్షన్ జరుగుతుందనే కబురు వస్తుంది. సో అప్పుడు అనిరుద్ధ్ అన్ను సమంత బయలుదేరతారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు సమంతని వాళ్ళ ఫ్యామిలీలో కలుపుకున్నారా లేదా, అసలు వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, సమంత ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది స్టోరీ. ఈ మూవీ స్టోరీ అయితే యాజ్ ఇట్ ఈస్ కిల్ బిల్ మూవీ నుంచి ఇన్స్పైర్ అనిపించింది. స్టోరీ పరంగా బాగానే అనిపించింది, కానీ మెయిన్గా 2 క్యారెక్టర్స్ కాస్టింగ్ అయితే తేడా కొట్టేసింది. ఫస్ట్ అయితే విలన్గా యాక్ట్ చేసిన అతను, అసలు అతని క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, కానీ అసలు అతని యాక్టింగ్ మాత్రం అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా చాలా వరస్ట్గా చేశారనిపించింది. అండ్ సమంత హస్బెండ్గా యాక్ట్ చేసిన అతను కూడా సెట్ అవ్వలేదు అనిపించింది. వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ పక్కన పెడితే మిగిలిన అన్ని క్యారెక్టర్స్ బాగానే సెట్ అయ్యారనిపించింది. మెయిన్గా సమంత ఫ్రెండ్గా యాక్ట్ చేసిన ఆమె క్యారెక్టర్ అయితే చాలా బాగా చేసింది అనిపించింది. శ్రీముఖి క్యారెక్టర్ కూడా పర్లేదు అనిపించింది. అండ్ సమంత అయితే యాక్షన్ సీక్వెన్సెస్లో అదరగొట్టేసింది. సమంత ఫ్యాన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు థియేటర్లో. అసలు సమంత పర్ఫార్మెన్స్ కూడా వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పొచ్చు. అనదర్ హైలైట్ వచ్చేసి ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్. అసలు వాటిని కొరియోగ్రఫీ చేసింది లీ విటోకర్. ఇతను ప్రీవియస్గా హిట్ 3 లాంటి మూవీస్కి యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈయన కూడా వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పొచ్చు. మ్యూజిక్ అయితే నాకు కొంచెం యావరేజే అనిపించింది, అంటే ఇంకొంచెం ఎలివేట్ చేయొచ్చు అనిపించింది ఆ సీన్స్కి, బట్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు మ్యూజిక్. నందిని రెడ్డి డైరెక్షన్ కూడా బాగానే అనిపించింది, కానీ సమంత ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అండ్ ఆ విలన్ క్యారెక్టర్ని అంత ఇంపాక్ట్ఫుల్గా తీయలేదనిపించింది. అదే ఈ మూవీలో పెద్ద మైనస్. ఓవరాల్గా మూవీ అయితే నాకు అబవ్ యావరేజ్ అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగానే నచ్చచ్చు, కానీ నేను కిల్ బిల్ మూవీ చూడటం వల్ల అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. మీరు ఒకవేళ ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. It's a family party.